వైజాగ్ సిటీ పోలీస్ లాస్ట్ మంత్లో 37,12,715 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తే ఈ లాస్ట్ 1 మంత్లో 47,63,690 రూపీస్ విలువైన వస్తువులు రికవర్ చేశారు. సో కార్స్ కూడా 72 కార్స్ లాస్ట్ టైం కార్స్ 16 motorcycles and 2 autos and 271 mobile phones. సో ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్కి పెంచాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అదే మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నెంబర్ 2 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నెంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నెంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నెంబర్ 5 ప్రతి చోట పొదలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీబీ క్రైమ్స్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం, మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి. లాస్ట్ 1 మంత్లో 355 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు డిఎస్ఎల్లో కూడా ఈ 5 పాయింట్ మీద ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం. నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ క్రైమ్ ప్రివెన్షన్ వర్క్, ఇంకా బెటర్ క్రైమ్ డిటెక్షన్ వర్క్ మన సిటీ క్రైమ్ పోలీస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది, నేను ఆశిస్తున్నాను.